ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు. దేవుడు నాకు అనుగ్రహించిన యొక్క భాగ్యాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మనము వాక్యంలోనికి వెళ్ళకంటే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, కృపా కనికరం సమృద్ధిగా కలిగిన యేసయ్య, మహాగుణుడా, సమాధానకర్త, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా, మరొక నూతన మాసాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించి ఈ విశ్రాంతి దినమందు ప్రభా నీ పాద సన్నిధికి వచ్చి తండ్రి మీ మెల్లనైన స్వరాన్ని దేవా మేము వినాలని వచ్చినాం ప్రభా. దేవా మీరు మాతో మాట్లాడండి ప్రభా. దేవా బోధించేది నేను కాదు కానీ ప్రభా నీ సిలువ చాటున మీరు నన్ను మరుగుపరుచుకొని దేవా నాతో మా అందరితో మాట్లాడి మా జీవితాల్ని సరిచేసి నీ అడుగు జాడలు నడిచే కృపను అనుగ్రహిస్తానంచు. ప్రతి ఒక్క అంధకార చీకటి శక్తులను లయపరుస్తూ తండ్రి యేసయ్య నామములోనే అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ నా వందనములు. మనమంతా కలిసి మనందరికీ తెలిసిన వాక్య భాగమే, తెలిసిన ఒక జీవితమే, కానీ దేవుడు ఈ దినము ఈ యొక్క వ్యక్తి ద్వారా ఏం మాట్లాడనై ఉన్నారో మనమందరము విందామా. మనమంతా దానియేలు రాసిన గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం చదవండి. దానియేలు రాసిన గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనము. ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకునినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. మరి చదువుకుందామా. ఇట్టి శాసనము సంతకము చేయబడినదని దానియేలు తెలుసుకొని అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మార్లు మోకాలుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా తను దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఎట్టి శాసనం అండి. దానియేలు అనగా మనకి తెలిసిన చిన్నప్పటి నుంచి మనము ఒకవేళ క్రైస్తవులుగా ఎదిగినా లేకపోతే ఒక 2 సంవత్సరాల నుంచి మనం క్రైస్తవులుగా ఎదిగినా దానియేలు ఒక జీవితం తెలియని ఎవరు కూడా ఉండిండరు. భవిష్యత్ మోస్ట్లీ కొంచెమైనా తెలిసి ఉంటుంది కదా. దానియేలు ఒక ప్రత్యేకమైన జీవితం జీవించినాడండి. మనము బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఎవరైతే దాస్యములో ఎవరైతే చెరపట్టబడిన వారు వెళ్ళినారో వారు ఒక ప్రత్యేకమైన జీవితం జీవించినారు. అన్య ఒక దేశంలో జీవిస్తూ కూడా వారు ఎలాగ దేవుని కొరకు జీవించగలరు అనే ఒక మాదిరికరమైన జీవితం వారు జీవించినారు. కాబట్టి ఈ దినం ఎన్నో సంవత్సరాలు గడిచినప్పటికీ మనం ఇంకా వారి గురించి ధ్యానించుకుంటున్నాం. ఒక్కసారి మేము దానియేలు జీవితం గురించి ఆలోచించినప్పుడు దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఈ నలుగురు కూడా ఇంకా వీరితో పాటు అనేక మంది యూదులు చెరపట్టబడి బబులోను దేశంకి తీసుకొని రాబడతారండి. ఈ నలుగురు యవనస్తులలో ఆల్మోస్ట్ వీళ్ళందరికీ ఎంత ఉంటుందో తెలుసా? వీరు ఎప్పుడైతే చెరపట్టబడి బబులోనికి వచ్చినారో వీరి ఏజ్ ఎంత ఉంటుందో తెలుసా మీకు? 15 to 17 years అంతే. 15 అంటే 10th స్టాండర్డ్ టు PUC చదువుతున్న పిల్లలు మనము ఆలోచించాలంటే అంత ఏజ్ పిల్లలు అక్కడ బబులోన్ ఒక దేశంలో వారి పద్ధతుల ప్రకారము వారు ట్రైన్ చేయబడి వారు ఎలాంటి జీవితం జీవిస్తున్నారంటే ఈ నలుగురు యవనస్తులు ఎంతో ప్రత్యేకమైన జీవితం జీవించినారండి. ఒక అన్యులు బబులోన్ అంటే చెప్పాలంటే ఎంతో స్ట్రిక్ట్గా విగ్రహారాధనతో నింపబడిన దేశంలో వీరు ఉన్నారు. అలాంటి దేశంలో దేవుని హృదయపూర్వకంగా ఆరాధించాలంటే అసలు సాధ్యమే కాదు. ఎంతోమంది యూదులు కూడా ఉన్నారు, కానీ వీరిలో ఏదో ఒక ప్రత్యేకమైనది ఉంది అని వీళ్ళకి ఎంతోగానో ట్రైన్ చేసినారు. సంపూర్ణంగా ఎలాగ ట్రైన్ చేస్తున్నారంటే వీళ్ళు అన్ని జ్ఞానము పొందిన వారిగా ఉండాలా, రాజుకి సహకారులుగా ఉండాలని ట్రైన్ చేస్తున్నారండి. అలాంటి స్థితిలో ఈ నలుగురు యవనస్తులు ఉన్నప్పుడు వీరు ఎలాంటి జీవితం జీవించినారంటే మేము అన్నిటికీ మేము లోబడతాం, మేమున్న దేశంకి మేము లోబడతాము, ఆ దేశంలో ఉన్న పద్ధతులకు మేము లోబడతాము. వాళ్ళు లాస్ట్కి ఏం చేసినారో తెలుసా? వీరి యొక్క పేర్లు కూడా మార్చబడినాయి, అది కూడా మేము ఒప్పుకుంటాము. కానీ ఒకే ఒక విషయంలో మాత్రం వాళ్ళు కాంప్రమైజ్ కాలేదంటే ఒక్క విషయంలో వాళ్ళు రాజీ పడలేదండి. ఏ విషయము? విశ్వాసము.
ఎక్కడైతే దేవుడు యెహోవా దేవుడు అని విశ్వాసం అని ఒక పరీక్ష వచ్చిందో అక్కడ మాత్రం వాళ్ళు కాంప్రమైజ్ కాలేదండి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలో ఒక పేర్లు ఏం తెలుసా మీ అందరికీ? హనన్యా, మిషాయేలు, మరి హజరియా. వీళ్ళ పేర్లు ఇది యూదులు ఉన్నప్పుడు వీళ్ళకి ఇవ్వబడిన పేర్లు హనన్యా, హజరియా, మరి మిషాయేలు. కానీ వీరి పేర్లు ఎలాగ మార్చబడినాయి? షడ్రక్ మేషక్ అబేద్నెగోలు. మరి దానియేల్ పేరు కూడా, దానియేల్ వచ్చేసి తన యాక్చువల్ పేరే, కానీ దానియేల్ పేరు కూడా మార్చబడింది. అది ఒక దేవత పేరు పెట్టుకున్నాడు రాజు. నువ్వు నాకు ఒక ప్రత్యేకమైన వాడవు కాబట్టి నువ్వు నా దేవత పేరు నీకు పెడుతున్నాను అనుకొని బెల్టెషాజర్ అని ఒక పేరుని దానియేలుకి ఇచ్చినాడు. అది కూడా వాళ్ళు అంగీకరించినారు. కానీ ఫైనలీ ఎప్పుడైతే దేవుని విషయమై వాళ్ళకి పరీక్ష వచ్చిందో వాళ్ళు ఎలాంటి ప్రత్యేకమైన జీవితం జీవించినారంటే వాళ్ళు అస్సలు వెనక తిరగలేదండి. మనము ఈ యొక్క వాక్యం స్టార్ట్ చేసుకున్న వెంటనే చదివిన వాక్యం ఏది? 6వ అధ్యాయము 10వ వచనం చదువుకున్నాం. ఇప్పుడు ఎంత తెలుసా దానియేలుకు వయస్సు? ఆయనకు ఆల్మోస్ట్ 75 to 80 ఇయర్స్ మధ్యలో ఉందండి. ఆయన సింహపు బోనులో, మనందరికీ తెలుసు కదా సింహపు బోన్లో పోయినాడని. ఆయన యవ్వనస్తుడుగా సింహపు బోన్లో పోలేడు, కానీ వృద్ధాపంలో సింహపు బోన్లో పోయినాడు. ఆయన దానియేలు ఒక అందరికంటే పై అధికారిగా నియమింపబడినాడు. ఎందుకు? దేవుడు ఆయనకు ఒక ప్రత్యేకమైన జ్ఞానం అనుగ్రహించినాడు. కాబట్టి రాజు దాన్ని గమనించి అందరు అక్కడుండే సత్రాపులు, గవర్నర్స్, అక్కడుండే అధికారులు అందరికీ కూడా పై అధికారిగా దానియేలు నిలబడినాడండి. మీకు ఒకటి తెలుసా? ఆ బబులోను దేశంలో 4 రాజులు మారిపోయినారు, 2 ఎంపైర్స్ మారిపోయినాడు. కానీ దానియేలు మాత్రం 70 ఇయర్స్ ఆ కంట్రీలో ఒక పైన అధికారిగా జీవించినాడు. ఎందుకు అలాంటి ప్రత్యేకమైన జీవితం జీవించినాడు? ఒక అన్య దేశంలో ఒక ఫారినర్గా. ఆయన చెప్పాలంటే ఆ దేశంలో ఒక ఫారినర్ కదా, ఆయన దేశం కాదది. కానీ దేశంలో ఎందుకు అలాగా జీవించినాడు, ఎలాంటి జీవితం జీవించినాడు అని మనం చూసుకున్నట్లయితే అదే 6వ అధ్యాయము 1 నుంచి 5వ వచనం వరకు చదవాలని కోర్చిన. తన రాజ్య సంతతి మంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయను. వారిపైన 3 ప్రధానులుగా నియమించెను. ఆ 3 దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టం కలుగకుండానట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పచెప్పవనని ఆజ్ఞ ఇచ్చెను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోనూ అధిపతులలోనూ ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతన్ని నియమింపవలెనని రాజు ఉద్దేశించెను. అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలెనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. అందుకు ఆ మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందునో అతనిలో లోపము కనుగొనలేమనుకొనిరి. చూసినారా అండి? దానియేలు అందరికీ అధిపతి ఉండేసరికి అక్కడ ఉండే వారికి ఆబ్వియస్లీ అసూయ వస్తుందా? మనకి ఒకరు అధిపతిగా ఎన్నో సంవత్సరాల నుంచి అధిపతిగా ఉన్నారంటే ఏంటి ఈయననే ఎన్నుకోవాలా, ఈయన తప్ప ఇంకెవరికి దొరకలేదా, ఈయన ఒక వేరే దేశం నుంచి వచ్చి మనల్ని ఏంటి రూల్ చేసేది అని ఒక భావం వాళ్ళకి కలిగి ఒక్క నింద అయినా మోపాల. ఈ యొక్క 70 ఇయర్స్ ఒక పరిపాలనలో ఒక్క నింద కూడా వాళ్ళకి కనిపించలేదంటే దానియేలు ఎలాంటి జీవితం జీవించింటారు చూడండి. వాళ్ళు కనిపెట్టుకునే ఉన్నారు, ఒక్క నిందాన మోపుదామా, ఏ విషయంలో, సరిగా టైంలీ రాలేని విషయంలోనా, సరిగా పాలన చేయలేని విషయంలోనా అని వాళ్ళు వెతుకుతూనే ఉన్నారు. కానీ ఏ విషయంలో కూడా వారు దానియేలును నింద మోపలేకపోయినారంట. కానీ ఒక్క బలహీనత దానియేలుకు ఉంది. అదేం బలహీనత అండి? విశ్వాసంలో స్థిరంగా ఉన్నాడని ఒక తెలుసు. అది వాళ్ళు అనుకుంటున్నారు, అది దానియేలు బలహీనత అనుకుంటున్నారు. వాళ్ళు ఏమనుకున్నారంటే దానియేలుని దేవుని విషయంలో తప్ప ఇంకా ఏ విషయంలో మనము ఆయనని టెస్ట్ చేయలేం కాబట్టి మనం ఈ యొక్క పరీక్షను మనం దానియేలుకి పెట్టి ఎలాగైనా దానియేలుని ఆ పొజిషన్ నుంచి తీయబడేటట్లా మనం చూద్దాం అనుకొని ఎలాంటి నిర్ణయం వాళ్ళు చేసినారంటే దర్బావేషు అని ఒక రాజు దగ్గరికి పోయి వాళ్ళు ఏం చేసినారు, రాజా మీరు ఎంతగానో మీరు ఉన్నతమైన వారు కదా, ఒక 30 days ఒక పరీక్ష పెడదాము.
ఎవ్వరు కూడా మిమ్మల్ని తప్ప ఏ మనుషుడినే కానీ ఏ దేవుణ్ణే కానీ వాళ్ళు చేయుటకు అవకాశం లేదు. కేవలం ఒక 30 days యొక్క టెస్ట్ పెడితే మన దేశంలో ఉండే వారి యొక్క భక్తి తెలుస్తుంది, వాళ్ళకి మీ పైన ఎంత రెస్పెక్ట్ ఉంటుందో తెలుస్తుంది అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ అందరి కోసమా అండి టెస్ట్? లేదు. ఒక్క దానియల్ని ఉద్దేశించుకొని ప్రతి ఒక్కరికి వీళ్ళు టెస్ట్ని పెట్టినారండి. కానీ దానియల్ ఏమైనా ఒప్పుకుంటాడంటారా? లేదు. ఈ యొక్క పరీక్ష ఎవరైతే ఫెయిల్ అవుతారో వారిని ఎక్కడ వేయాలండి? సింహపు బోనులో ఎలా. ఈ యాక్చువల్లీ చెప్పాలంటే ఈ మాదీయుల యొక్క మరి పారిసీయుల యొక్క నిర్ణయం ఎలాగుంటుందంటే, ఒక్కసారి వాళ్ళు ఏదైనా ఒక రూల్ పాస్ చేస్తే ఆ రూల్ వాళ్ళు ఏ మాత్రము ఎలాంటి పరిస్థితి అయినా దాన్ని కొట్టివేసేకి అవకాశం లేదు. మనం ఇదే ఒక రూల్ ఎక్కడ చూస్తామంటే ఎస్తేరు గ్రంథంలో చూసినారా మీరు? ఎస్తేరు గ్రంథంలో కూడా ఏమని యూదులను హతం చేయాలని రూల్ పాస్ అయింది పారిసీయుల ద్వారా. కానీ ఎస్తేరు ఎలా జయించిందండి? అదే పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. అక్కడ ఎస్తేర్కి కూడా ఒక కఠినమైన పరిస్థితి. ఒక్కసారి ఆ రూల్ని పాస్ చేస్తే ఏ విషయంలో కానీ కూడా ఆ ఒక రూల్ని కొట్టివేయుటకు అధికారం లేనేలేదు. కానీ కూడా దానియల్కి ఈ రూల్ ఎంత స్ట్రిక్ట్ ఉంటుంది అని తెలిసినప్పటికీ కూడా దానియల్ ఏం చేసినాడండి? యథా ప్రకారముగా తను ఎలాగైతే ప్రతిదినము ముమ్మార్లు దేవుని సన్నిధానంలో ప్రార్థనతో స్తుతులతో తన జీవితాన్ని గడుపుతాడో అదే విధముగా ఎన్ని కష్టాలు వచ్చినా, సింహపు బోన్ అంటే అది సామాన్యమైన కాదండి, అది ఒక కఠినమైన పరీక్ష. అక్కడ కూడా సింహాల్ని ఒక మంచి మేపబడిన సింహాలని వాళ్ళు ఉంచారండి. ఎంతో ఆకలితో ఉన్న సింహాలని వాళ్ళు అక్కడ ఉంచింటారు. అంటే వాళ్ళు అక్కడ వచ్చిన వెంటనే వాళ్ళని తినేసి చంపేసేలా అలాంటి సింహాలు ఉంటాయి. కానీ కూడా దానియేలు అవన్నీ తెలిసినప్పటికీ కూడా భయపడినాడా? సరే ఇది ఒక్కసారి కాంప్రమైజ్ అవుదాంలే, ఇన్ని సంవత్సరాలు నేను దేవునికి విశ్వాసంగా జీవించినాను కదా, నేను బ్రతికి ఇంకా దేవుని కొరకు బ్రతకచ్చేమో, అలాంటి తలంపు కూడా రానిలేదు. దానియేలు ఏమనుకున్నాడు? సింహాల బోనైనా పర్వాలేదు, నేను మాత్రం దేవుడు ఇచ్చిన ఒక ఆజ్ఞను, ఏమండి దేవుడు ఇచ్చిన ఒక ఆజ్ఞను, నన్ను తప్ప ఇంకా ఏ దేవుని కూడా మీరు మొక్కకూడదు. పైన ఆకాశం అందే కానీ భూమిపైన ఉండే నీళ్ళ అందే కానీ దాని కింద ఉండే ఏమైనా కానీ మీరు మొక్కుట ఒక అవకాశం లేదని దానియేలుకి తెలిసినప్పటికీ కూడా తెలిసింది. కాబట్టి దానియేలు ఏ మాత్రం కూడా దేవుడు ఇచ్చిన ఒక శాసనాలను, దేవుని పైన ఉండే ఒక ప్రేమను, విశ్వాసంను దానియేలు దూరం చేసుకోకుండా ఆయన వైపే కనిపెట్టి యథావిధిగా దేవుని వైపు తిరిగి ప్రార్థన చేసినాడంట. అయితే మన విషయం ఒక్కసారి ఆలోచిస్తే అండి, ఎప్పుడైతే మనం ప్రతిదినము దేవునిలో మనం గడుపుతామో మనకు సమస్యలు వచ్చినప్పుడు యథావిధంగా తిరిగి మనం దేవునిలో గడుపుతాం. అర్థమవుతుందా? ఎప్పుడైతే మనము దేవుని సన్నిధానంలో ప్రతిదినం గడపమో సమస్యలు వచ్చినప్పుడు మనం దేవుని సన్నిధానంలో మోకరించాలంటే దేవా అని మొరపెట్టుకుంటూ కన్నీళ్లు కారుస్తూ ఇది ఏమైపోతుంది అనుకొని మన స్థితిగతులే దేవుని సన్నిధానంలో వేరే ఉంటుందండి. అది యథావిధిగా ప్రార్థన ఉండదు. అర్థమవుతుందా? దానిలో ఎలాంటి జీవితం అంటే ప్రతిదినం ఆయన ప్రార్థన చేస్తున్నాడు, శ్రమ వచ్చిందా తిరిగి ప్రార్థన చేస్తున్నాడు. ఈ జీవితాన్ని మనం ఆలోచించుకోవాలా. మనం ప్రతిదినము ఆయన సన్నిధానంలో నిజంగా దేవుని స్తుతిస్తున్నట్లయితే మనం ఎలాంటి శ్రమలు, సింహపు బోను లాంటి సమస్య కానీ అగ్ని లాంటి సమస్య కానీ మన ముందు వచ్చిందంటే యథావిధిగా పోయి తండ్రి మీకు అన్నీ తెలుసు, ఇదే కదా. మనం ఎప్పుడైతే దేవుణ్ణి ఒక దేవుడుగా కంటే కూడా ఆయన మన తండ్రిగా మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో, మనము ఒక తండ్రిని మీరు చాలా బ్రతిమిలాడతారా? మీ తండ్రి ఉన్నారనుకోండి, ఇవ్వండి ప్లీజ్ ఇవ్వండి అని అట్లా బ్రతిమిలాడతారా మీరు? లేదు. తండ్రిని ఎలా అడుగుతారండి? నాకు ఇది కావాలా, నాకు ఇస్తారా డాడీ, నాకు ఇస్తారా తండ్రి అని ఇట్లా అడుగుతామా లేదా? మనం ఎప్పుడు ఆ సంబంధము మనం పెంచుకోగలమండి? ఎప్పుడైతే ప్రతిదినం ఆయనతో ఉంటామో అప్పుడే పెంచుకోగలము. మనం ఏదో ఒక దూర దేశంలో ఉంటూ ఒక్క దినం కూడా మనము దేవుని సన్నిధానంలో గడుపుకోకుండా, తండ్రితో మాట్లాడుకోకుండా ఎప్పుడో వచ్చి నాకు ఏమంటే యా తండ్రి అయినా చెవొగ్గుతాడా అండి? చెప్పండి, లేదు కదా. మనం ఎప్పుడైతే ప్రతిదినం ఆయన
ఆయన వైపు చూస్తూ దేవుని స్తుతిస్తూ ఆయన మన తండ్రి, ఆయన మన స్నేహితుడు అని ఎప్పుడైతే మనం ప్రతి దినము ఆయనతో సంబంధం కలిగి ఉంటామో, మనకి సమస్యలు వచ్చినప్పుడు తండ్రి నీకు తెలుసు కదా నా సిచ్యువేషన్ని, దీన్ని డీల్ చేయటకు నాకు శక్తి లేదు కానీ నువ్వు నాకు ఈ సహాయం చేస్తావు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు కానీ దానియేలు కానీ వాళ్ళు షడ్రక్ మెషక్ అబేద్నెగోలు వాళ్ళకి అగ్ని పరీక్ష వచ్చినప్పుడు కూడా మమ్మల్ని ఈ యొక్క అగ్నిగుండం నుంచి మా తండ్రి మనల్ని రక్షిస్తాడు, ఒకవేళ రక్షింపకపోయినా మీరు నిర్మించిన యొక్క బంగారు ప్రతిమకు మాత్రం మేము మొక్కము. అది వాళ్ళు చేసుకున్న నిర్ణయం. దానియేలు కూడా అదే, సింహపు బో నుంచి మా తండ్రి మమ్మల్ని రక్షిస్తాడు, ఒకవేళ రక్షింపకపోయినా కూడా మా తండ్రికి తెలుసు నన్ను ఎలాగా దీని నుంచి బయటికి లేవనెత్తది. ఆ విశ్వాసమే మనకి ఈ దినం కావాలండి. ఎలాగా దానియేలుని ఆ సింహపు బోన్లో బంధించినా తెలుసా, ఆ సింహపు బోన్లో వేయుటకు వెళ్ళినప్పుడు అయితే అక్కడున్న ఒక రాజుకు, దర్వావేషు రాజుకు దానియేలు పైన ఒక మంచి ఒపీనియన్ ఉన్నింది, ఒక మంచి ప్రేమ ఉన్నింది అనమాట. కానీ జనాలకి నేను ఒక రూల్ పాస్ చేసినాను కాబట్టి నేను తీయుటకు అవకాశం లేదు. ఈ దినం రాత్రి దానియేలు సింహపు బోన్లో వేయబడుతున్నాడని తెలిసినప్పుడు రాజుకే నిద్ర పట్టలేదంట అండి. ఎంత ఆ సిచ్యువేషన్ని మీరు అర్థం చేసుకోండి ఎట్లా అని ఉంటుందో. అంటే అక్కడుండే రాజుకు కూడా దానియేలు పైన అంత ప్రేమ, ఆ దానియేలుకి ఎంతో జ్ఞానం ఉంది, దానియేలుకున్న ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆత్మ దానియేలు పైన ఉంది. అలాంటి వ్యక్తిని నేను పోగొట్టుకోకూడదు అనే ఒక ఆశ దర్వావేసుకునింది. కానీ ప్రజలకి మాత్రము హతమార్చాలని ఉంది. ఎప్పుడైతే దానియేలుని ఆ సింహపు బోన్లో వేసినారో ఒక పెద్ద రాతిని ఆ సింహపు బోన్ పైన పెట్టేసి ఒక రూల్, రాజు ఒక ఉంగరమే తీసి అది మనం చదువుదామంట 17th వర్స్లో, వారు ఒక రాయి తీసుకొని వచ్చి ఆ గుహ ద్వారమున వేసి దాన్ని మూసిరి, మరియు దానియేలును గూర్చి రాజు యొక్క తీర్మానము మారునేమో అని రాజు ముద్రను అతని అధికారుల ముద్రను వేసి దాన్ని ముద్రించిరి. చూసినారండి, రాజు ఒక తీర్మానం మరీ మధ్యరాత్రులు ఏమైనా మారుతుందేమో అని ప్రజలు ఫోర్స్ చేపించి రాజు ఒక ముద్రను కూడా రాతి పైన వేసినారంట. చూసినారా, అది ఎంత పెద్ద రాతి అంటే ఇంకా ఎవ్వరు కూడా ఒకవేళ రాజుకు కనికరం పడి ఆ రాతిని తీసేస్తాడేమో, ఆ ముద్రను తీసేస్తాడు. ఆ ముద్ర ఎలాంటి కఠినమైనదంటే ఇంకే మాత్రం కూడా ఆ ముద్రను తీసివేయటకు అవకాశము లేదు. ఈ రాతి యొక్క ముద్ర అన్నప్పుడు మీ అందరికీ ఏం గుర్తుకొస్తుందండి? ఏమన్నా మీకు దీన్ని మీరు రిలేట్ చేసుకోగలరా? ఈ యొక్క పెద్ద రాతిని ఈ యొక్క గుహ పైన పెట్టినారు అంటే మనకి ఎవరు గుర్తుకు రావాలా? యేసుప్రభు ఒక సమాధి పైన ఎలాంటి రాతి పెట్టినారండి? ఒక పెద్ద రాతి పెట్టి వాళ్ళక్కడ ఆ దినం కూడా రోమియోలు ఏం భయపడినారంటే, యేసుప్రభుని మనం ఈ దినం ఈ సమాధిలో పెట్టినామంటే రాత్రిలో వచ్చి వీళ్ళ శిష్యులు తీసుకొని పోయి మేము మా యేసుప్రభుని మేము ఆయన జీవిస్తున్నాడని చెప్పుకుంటారేమో అనుకొని ఒక పెద్ద రాతిని అక్కడ దొర్లింపజేసి ఏం చేసినారండి, అక్కడ కూడా ఒక ముద్ర వేసినారు. రోమియోలో ఒక ముద్ర వేసి దాన్ని సీల్ చేసినారు. అదే ముద్రను ఇక్కడ కూడా మనం చూస్తున్నాం. కానీ అది సింహపు బోను కానీ సమాధి కానీ దేవునికి ఏమైనా అసాధ్యమా? లేదు. దేవుడు ఏదైతే దానియేలు జీవితంలో జరిగించినాడో ఇది కూడా మన జీవితంలో కూడా దేవుడు జరిగించాలనే ఇదన మనందరికీ జ్ఞాపకం చేస్తున్నాడండి. ఎప్పుడైతే మనము దేవునికి ప్రతిదినం ఆయన వైపు చూస్తూ యథాప్రకారంగా మన జీవితంలో ఆయనే మన ముందు పెట్టి వెళ్ళినప్పుడు మనకి ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా అది సింహపు బోనే కానీ సమాధిని కానీ మరణం కంటే పెద్దది ఏమైనా ఉందా? లేదు. దేవుడు ఆ మరణంనే జయించినప్పుడు మనకి ఈ లోకంలో ఏదైనా మనకి జయించటకు అసాధ్యం ఉందా అండి? లేదు. దేవుడు మనకి మాదిరి అంతా ఎందుకు పెట్టినాడంటే మనందరినీ ఈ దినం బలపరచుటకే. మనం ఎప్పుడైతే ప్రతిదినం ఆయన ఒక అడుగు జాడులో నడుస్తూ ఆయన వైపు చూస్తూ మనం వెళ్తామో ఏ విషయంలో కూడా మనం రాజీ పడకూడదు. విశ్వాస జీవితంలో మనం అనేక మంది ఇక్కడ అన్యులుగా మనము దేవుని నమ్ముకున్నాం, అవునా కదా? దేవుడు మనల్ని చీకటి నుంచి వెలుగులోనికి నడిపించినాడు. ఇంకా ఏమాత్రం మనం ఆ పాత బంధకాలలో లేమండి.
దేవుడు మనల్ని రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనాంగం. ఆ దినం దానియేలు ఉన్నట్ల మనము అధికారులుగా ఉండలేకపోయినామేమో, కానీ దేవుడి దినము ఈ ప్రపంచాన్ని సృష్టించిన రాజుకు దేవుడు మనల్ని కుమారులుగా చేసినాడు కదా. ఆయన మనల్ని ఎన్నుకున్నాడు కదా. ఎన్నుకున్నాక ఒక్కసారి దేవుడు మనల్ని ఎన్నుకున్నాక ఇంకా ఏ మాత్రం కూడా ఏ విషయంలో మనకు అది కఠినమైన పరిస్థితి వచ్చినప్పటికీ మనము మన విశ్వాస జీవితంలో రాజీ పడకూడదు. తిరిగి మన పాప బతుకుకు మనం వెళ్ళకూడదు. ఒక్కవేళ ఎక్కడన్నా కాంప్రమైజ్ అయినారు అనుకోండి, మరీ తండ్రి అని పిలిచిన తండ్రి కొన్నిసార్లు మొర పెట్టకపోవచ్చేమో. ఒక్కసారి మనం ఆలోచిద్దామా? దేవుడు మనల్ని అందరినీ ప్రేమించి మనకి రావాల్సిన శిక్షను, మనకు రావాల్సిన ప్రతి ఒక్క కఠినమైన శిక్షను ఈ దినం ఆయన తీసుకొని సిలువలో మరణించినాడు కదా. మరణించి మరణమే అంత్యమని చెప్పినాడా? లేదు. ఈ లోకంలో మరణం అంత్యం కాదు, కానీ మరణంని జయించగలిగిన శక్తి నాకు ఉంది. కాబట్టి ఆ పునరుత్థానపు శక్తి మీకు కావాలంటే అనుదినం కూడా మన తండ్రి అయిన దేవునికి, మన రాజుకు మనం ఎప్పుడైతే ప్రతిదినము ఆయన వైపే చూస్తూ, ఎలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ యథాప్రకారంగా ఆయన వైపే చూస్తుంటామో, దేవుడు మనల్ని ఏమాత్రం సింహపు బోన్లో ఉంచాడు, ఏమాత్రం సమాధిలలో ఉంచాడు, కానీ పునరుత్థానపు శక్తి ఇచ్చి ఆ ఒక పరిస్థితి నుంచి బయటికి లేవనెత్తి లాస్ట్కి దర్వావేషు రాజు ఏమని డిక్లేర్ చేస్తారు తెలుసా? దానియేలు సేవించే దేవుడు ఈ లోకంలో ఎవ్వరు కూడా లేరు అని ఆయన ముద్ర వేసినాడు. అలాంటి ముద్ర వేసినాడు. అందరూ కూడా దానియేలు సేవించే దేవుడినే సేవించాలని ముద్ర వేసినాడు. ఈ దినం కూడా మన జీవితాల్లో దేవుడు మనల్ని రక్షించి ఉచితముగా ఇచ్చిన ఒక రక్షణను మనం నిర్లక్ష్యం చేయకోకుండా, ఎప్పుడైతే మన జీవితాల్ని మనము ఇతరులకు ఆయన ఒక ప్రేమను కనపరుస్తామో, జనాలు మనల్ని చూసి అంటారు, మీరు సేవించే దేవుడు ఈ యొక్క లోకంలో ఉన్న వాడి కంటే గొప్పవాడు. వాళ్ళు తిరిగి బైబిల్ చదివి రక్షణ పొందాల్సిన అవసరం లేదండి. మీ జీవితాలని, మీ కుటుంబ జీవితాలని చూసి వేరే వాళ్ళు రక్షణ పొందాలా? అలాంటి జీవితాలు మనకి కావాలంటే దేవునితో యథాప్రకారంగా మనము ఆయనను ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనకు పునరుత్థానపు శక్తి అనుగ్రహించి ప్రతి పరిస్థితి నుంచి విడిపించి మనల్ని రక్షిస్తాడండి. దేవుడి యొక్క చిన్న వాక్యం దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.